సంగారెడ్డి కోహిర్ స్లాబ్ కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. చర్చి నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. మృతి చెందిన కార్మికుణ్ణి మయన్మార్కు చెందిన అజీముల్లాగా గుర్తించారు. జమీల్ సలీం జగ్ జహదూర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంగారెడ్డి కోహిర్లో స్లాబ్ కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. చర్చి నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. మృతి చెందిన కార్మికుణ్ణి మయన్మార్కు చెందిన అజీముల్లాగా గుర్తించారు. జమీల్ సలీం జగ్ బహదూర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. యామిని సంగారెడ్డి జిల్లా కోయిర్లో జరిగినటువంటి ఘటనలో నలుగురు పరిస్థితి అయితే విషమంగా ఉండడంతో అయితే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తరలించిన క్రమంలోనే హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న క్రమంలో యమన్మార్కు చెందిన రాష్ట్రానికి చెందినటువంటి అజముల్ అయితే ఒకరు మృతి చెందారు. అయితే ఇంకా ముగ్గురికి అయితే చికిత్స కొనసాగుతుంది. కొద్దిసేపటి గడిస్తే కానీ ఆ ముగ్గురి పరిస్థితి ఎలా ఉందని తెలిసే పరిస్థితి అయితే మనకుంది. అయితే మిగతా గాయాలైనటువంటి క్షతగాత్రులను అయితే జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్సలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే వీరిలో 8 మంది ఒకే వర్గానికి, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిగా అయితే పోలీసులు గుర్తించినట్టు మనకు తెలుస్తుంది. అయితే వీరు వేరే దేశం నుంచి వచ్చినటువంటి కూలీలు అయితే గుర్తిస్తున్నారు. అయితే వీరందరూ జగదీర్ గుట్టలోని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఒక జైరాబాద్ లో కాంట్రాక్టర్ చర్చి నిర్మాణ పనుల గురించి జగదీర్ గుట్ట నుంచి వీరిని ఇక్కడికి తరలించినటువంటి పరిస్థితి. అయితే వీరు ప్రస్తుతం పోలీసుల నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కోహిర్లోని ఈ యొక్క చర్చి నిర్మాణంలో పాల్గొని ఈ యొక్క ఘటనలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.